నమస్తే P9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్. ఒంగోలు కార్పొరేషన్ మేయర్గా పదవి బాధ్యతలు చేపట్టిన గంగాడ సుజాత నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలో ప్రధాన సమస్యలైన త్రాగునీరు, పారిశుద్ధ్యం మెరుగు కోసం డివిజన్లలో సుడిగాలి పర్యటన చేశారు. ఇందులో భాగంగా కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్లోని కొప్పోలు, అంబేద్కర్ నగర్, గాంధీనగర్ కాలనీలో మేయర్ గంగాడ సుజాత పర్యటించారు. డివిజన్ పర్యటనకు విచ్చేసిన మేయర్ గంగాడ సుజాతకు స్థానిక కార్పొరేటర్ బెంగుళూరి నర్సయ్య ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గంగాడ సుజాత నివాళులు అర్పించారు. అనంతరం డివిజన్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డివిజన్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను కార్పొరేటర్ నర్సయ్య మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ఒంగోలు పట్టణ ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె వెంకటేశ్వర్లు, పి నల్లయ్య, పి శ్రీనివాసరావు, ఎం పోలయ్యతో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. చిన్న గుంటలు తవ్వుకొని అందులో నీళ్ళు వేస్ట్ వాటర్ వేయడం, తర్వాత ఫుల్ అయిపోయిన తర్వాత బయటకు అక్కడ పారిపోయడం, ఇలా కొన్ని ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు కూడా వాళ్ళ స్థలాలను క్లీన్గా పెట్టుకోవాలి మెయిన్గా. ఎందుకంటే అందులో అంతా ఖాళీ ఉండడం వల్ల అందరూ చెత్త వేయడం, మరి అలాగనే పందులు తిరగడం, ఇవన్నీ చేయడం వల్ల మరి ప్రజల యొక్క ఆరోగ్యానికి కూడా అదొక సమస్య. కాబట్టి ఖాళీ స్థలాలు ఎవరెవరైతే ఉంచుకున్నారో వాళ్ళందరూ మెయిన్గా మేము ఈ స్థలాన్ని క్లీన్ చేయించండి ఫస్ట్. ఇలా పిచ్చి పిచ్చి చెట్లు పెరగడం వల్ల పాములు రావడానికి అవకాశం ఉంటుంది. మరి చిన్న చిన్న పిల్లలు ఇక్కడ తిరుగుతారు కాబట్టి వాళ్ళకి ప్రమాదం వచ్చే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఖాళీ స్థలాలు ఇళ్ల మధ్యలో ఉండకూడదు. ఒకవేళ అట్లా ఉంచినట్లయితే అక్కడ చెత్తలు వేయకుండా, అలాగే మీ యొక్క స్థలాన్ని కూడా చెట్లు పిచ్చి మొక్కలు అయితే పెరగకుండా మీరు చూసుకునే బాధ్యత వారి వారి స్థలాల్లో వాళ్ళ యజమానులకు ఉంది. కాబట్టి ఇది నేను రిక్వెస్ట్గా చెప్తున్నాను. ఒక 1 వీక్లో అంతా మీ స్థలాలను క్లీన్గా పెట్టుకోండి. అలాగనే ఇక్కడ డ్రైనేజీల సమస్య, వాటర్ సమస్య, మెయిన్ పైప్ లైనే లేకపోవడం వలన అందరూ కూడా వాటర్ సమస్య చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము మొదటి మీటింగ్లో ఈ యొక్క సమస్యను మేము పెట్టుకొని ఒక పైప్ లైన్లు కూడా వేయించడానికి కలిగిన సహకారం మేము అందిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. అలాగనే మెయిన్ డ్రైనేజీలు కూడా లేకపోవడం చాలా ఇబ్బందిగా కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ జనాభా ఎక్కువ. మనకు అందరికీ కూడా ప్రభుత్వం వారు ఒకటే, వారి యొక్క నిర్ణయం ఏంటంటే ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని, దీన్ని కూడా ఒక స్మార్ట్ సిటీగా తయారు చేయడంలో మన ఒంగోలు కూడా ఉంది. కాబట్టి త్వరలోనే మేము ఈ ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై చేసి ప్రజలందరికీ కూడా మరి ఈ యొక్క వార్డులో ఉండే వార్డు డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి మరి నర్సయ్య గారు కూడా అందరి యొక్క ప్రాబ్లమ్స్ కూడా చూస్తున్నారు. త్వరలోనే ఆ ప్రాబ్లమ్స్ అన్ని మేము క్లియర్ చేసి అందరికి అందుబాటులో ఉంటూ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేయడానికి మా శాశ్వత ప్రయత్నం చేస్తామని, కృషి చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాను. లేకపోతే ముఖ్యంగా స్కూల్స్ దగ్గర అయితేనేమి, చర్చిల దగ్గర అయితేనేమి ఎక్కువగా క్లీన్గా ఉంచుకోవాలి. ఎందుకంటే పిల్లలు అక్కడ ఉంటారు. అలాగే గుళ్ళ దగ్గర అయితేనేమి అందరూ నలుగురు కలిసి తిరిగే చోట్ల ఎప్పుడైతే నీట్గా ఉంటుందో మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోగలుగుతాము. ముఖ్యంగా ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా మాస్కులు ధరించండి. ఆరోగ్యంగా ఉండడానికి మాస్కులు ధరించడము, అలాగే శానిటైజర్ చేసుకోవడము. బయటికి వెళ్ళి వచ్చారంటే ఖచ్చితంగా కూడా చేతులు శుభ్రంగా వాష్ చేసుకోండి. పిల్లలు ఉండే చోట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అలా వృద్ధులు ఉండే చోట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనవి చేస్తున్నాను. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. అలాగే వ్యాక్సిన్ కూడా వేస్తున్నారు. ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోండి, లేకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. కాబట్టి అందులోకి మన ఒంగోలులో కూడా ఎక్కువగా కేసులు వస్తున్నాయి. ప్రాబ్లమ్స్ చాలా సమస్యలు ఉన్నాయి మేడం, మీరు వచ్చి ఒకసారి చూడాలి అనగానే వెంటనే పదండి పోదామని మాకంటే ముందు బయలుదేరి వచ్చిన మేడం గంగాడ సుజాత గారికి, మేయర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఇక్కడ అంబేద్కర్ నగర్లో సమస్యలు మేడం గారికి చూపించాము. వాళ్ళ సలహా చూపు మా మీద ఉంటుందని మరీ భావిస్తున్నాము. ఇప్పుడు న్యూ అంబేద్కర్ గాంధీనగర్ పోయి చూసేసి అక్కడ నుంచి సచివాలయానికి పోయి అక్కడ వాళ్ళతో ఒక 5 నిమిషాలు మాట్లాడి డిస్పర్స్ అవుతానికి చెప్తున్నాను. అందరూ మాస్కును ధరించి కరోనాను పారద్రోలాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పిలుపునిచ్చారు.
ఒంగోలు చర్చి సెంటర్లో మాస్క్ లేకుండా వెళ్తున్న వాహనదారులను నిలిపి వారికి మాస్కులు అందజేశారు. అంతేకాకుండా మాస్క్ లేకుండా ప్రయాణం చేసే వారికి 100 రూపాయలు జరిమానా విధించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా నిత్యం ప్రత్యేక తనిఖీలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో ఒక్కరోజే 3061 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. తద్వారా 3,06,100 రూపాయలు జరిమానా వసూలైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్బీసీఐ సూర్యనారాయణ, కమాండ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ రాంబాబు పాల్గొన్నారు. ఇక్కడ జరిగింది, ఈ స్పాట్కి జరిగింది, తర్వాత ప్రతిరోజు కూడా స్పాట్ని మార్చుకుంటూ మేము చేస్తూ ఉంటాము. నా రిక్వెస్ట్ ఏంటంటే ఒంగోలు జిల్లా ప్రజలందరికీ కూడా నేను వినమ్రతతో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, ఆహ్వానిస్తూ ఉన్నాము. దయచేసి మీరందరూ కూడా మాస్క్ ధరించండి. ఇప్పుడు కోవిడ్ ఇంకా తగ్గలేదు, కోవిడ్ ఇంకా కొనసాగిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రమాదకరంగా ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రాణాల మీద ప్రమాదం ఉంటుంది కోవిడ్ వల్ల. కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని పాటించాలి. ఈ లాక్డౌన్ ఇప్పుడు లేదు, కానీ ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అమల్లో ఉంటుంది. సో అందరూ కూడా దాన్ని పాటించుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి, మేము ఇండియాలో కూడా కరోనా ఫైట్ అగేన్స్ట్ కరోనాను ఒక ఆదర్శంగా నిలబడతా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అదే మేము ఇప్పుడు కంటిన్యూ చేయాలి. ఇంకా మీరు చూస్తూ ఉంటారు చాలా స్టేట్స్లో కూడా దేర్ ఈస్ లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్ స్లైడింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోవిడ్ పర్ఫార్మెన్స్. బట్ ఆంధ్రప్రదేశ్లో మేము చాలా ప్రొయాక్టివ్గా ఉండి ఇప్పటికీ కూడా మనం వీఆర్ మెయింటైనింగ్ గుడ్ ఫిగర్స్ అండ్ గుడ్ స్టాటిస్టిక్స్. కాబట్టి ఖచ్చితంగా మనం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క నైతిక బాధ్యతని నిర్వహించి స్వయంగా కూడా తమ యొక్క కుటుంబ సభ్యులు, తమ యొక్క చుట్టాలు, తమ యొక్క నేబర్స్ అందరినీ కూడా మీరు అవగాహన దాని మీద ఇంకొకసారి. స్థానిక 60 అడుగుల రోడ్లో నూతనంగా జీవని హాస్పిటల్, మెటర్నిటీ, ఇన్ఫర్టిలిటీ, లాప్రోస్కోపిక్ సెంటర్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా కరచేటి చిన్న జాలయ్య, శ్రీమతి సుభాయమ్మ, కొనకంచి కోటేశ్వరరావు, శ్రీమతి రోసమ్మ, డాక్టర్ జె దుర్గాప్రసాద్, డాక్టర్ ఎం శైలజ తదితరులు పాల్గొన్నారు. నిర్వాహకులు డాక్టర్ కె శ్రీనివాసరావు, డాక్టర్ కె భవానీ మాట్లాడుతూ అత్యాధునికమైన వైద్య సదుపాయాలతో హాస్పిటల్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
చూస్తున్నాము. ఈవెన్ వేరే ఎవరైనా కన్సల్టెంట్స్ వస్తే జస్ట్ మానిటరింగ్ చేయడానికి. అండ్ ఈవెన్ మనకి ఇవి పెయిన్లెస్ లేబర్, అంటే నొప్పి లేకుండా, నొప్పి తక్కువగా ఉండేటట్టు, అంటే నొప్పులు లేకుండా ఎవరు కాన్పు చేయలేరు, అది తక్కువ నొప్పితో ఉండేటట్టు మనం ఇక్కడ ఎపిడ్యూరల్ అంటారు, ఆ ఎపిడ్యూరల్ ఇచ్చి పెయిన్లెస్ లేబర్కి చూస్తున్నాము. అది ఒకటి ఇక్కడ స్పెషాలిటీ ఉంది. నెక్స్ట్ ఈవెన్ మామూలు కాన్పులు, తర్వాత సర్జరీస్ వాటిలో కూడా గైనిక్ సంబంధించినవి అన్ని LAVH అంటారు. అంటే మనకి ఏమి కోత కుట్టు అలాంటి ఏమి లేకుండా చిన్న ఇన్సిషన్తో చాలా ఒక కుట్టు పడేటట్టే ఉంటుంది దానికి, అది చేసి చేయటం అనమాట. ఇంకెక్కడ ఏమి మనకి ఇన్సిషన్స్ ఇవ్వటం కానీ ఏమీ ఉండవు. సో అదంతా కూడా ఒక 2 అవర్స్లో అయిపోయే ప్రొసీజరు. సో గైనికి సంబంధించినవన్నీ కూడా LAVH, TLH ఇట్లాంటివన్నీ కూడా హిస్టెక్టమీ అండ్ ల్యాప్రోస్కోపీకి సంబంధించినవి అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయి. అది కూడా మంచి అధునాధికమైన మంచి క్వాలిటీ కలిగినాయి అన్నమాట. వాటితో ల్యాప్రోస్కోపీతో మనం అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈవెన్ సర్జన్ సంబంధించినవి కూడా అన్నీ మనం తీసుకోవచ్చు, మనం చేయొచ్చు దానికి. ఇవి మా దాంట్లో ఉన్న స్పెషాలిటీస్. అండ్ 24 అవర్స్ మనకి నర్సింగ్ స్టాఫ్ కానీ అందరు అవైలబిలిటీలో ఉంటారు ఇక్కడ. ఈవెన్ మెయిన్ థింగ్ ఏంటంటే అందరు అవైలబిలిటీలో ఉండేదానికన్నా డాక్టర్ అవైలబిలిటీలో ఉండేదే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఐ విల్ బీ అవైలబుల్ ఎవ్రీ 24 అవర్స్ త్రూఅవుట్ ద. ఓకే సార్. జీవని హాస్పిటల్ అండి, కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము. మేము గత 10 సంవత్సరాల నుంచి ఒంగోలులో సేవలు అందిస్తూనే ఉన్నామండి. మేడం దుర్గా నర్సింగ్ హోమ్లో ఒక 12 ఇయర్స్ నుంచి సేవ చేస్తూ ఉన్నారు. నేను వచ్చేసి భవానీ డయాబెటిక్గా లంబాడంలో పెట్టి ఇప్పుడు కొత్తగా పేరు మార్చుకొని ఇద్దరం ఇక్కడ కొత్త సొంత భవనంలోకి ఈరోజు నూతన ప్రారంభోత్సవం చేసుకున్నామండి. నేను షుగర్ సంబంధించింది ఫుడ్ కేరు, షుగర్ సంబంధించింది అవేర్నెస్, షుగర్ సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైనా ఉన్నా చేస్తామండి. మేడం వచ్చేసి గైన్కి సంబంధించింది చేస్తారండి. మంచి తక్కువలో పేదలకి తక్కువ ఖర్చులో పేదలకి సేవలు అందించడానికి ఉన్నామండి. మాకు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి సహాయ సహకారం నుంచి వాళ్ళందరికీ చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నామండి. అలాంటి సహకారాలే మాకు పూర్తిగా మంచిగా అందించాలని, మేము కూడా వాళ్ళకి అలానే ఆర్థిక సహాయంతో పాటు వాడికి మా చేతుల్లో సంబంధించిన సహాయం మొత్తం చేస్తామని హామీ ఇస్తున్నామండి. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు హ్యాపీగా తక్కువ ఖర్చుతో హ్యాపీగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నామండి. అలాంటి సేవలు చేస్తామండి కంటిన్యూ. P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు, జిల్లా SP సిద్ధార్థ కౌశల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.